చిత్తూరు జిల్లా చిన్న వెంకటాంపల్లిలోని అమృత మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. సోమవారం శివలింగానికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తూ ఉండగా ఆ నూనె పాలవర్ణంలోకి మారి ప్రవహిస్తున్నట్లు అర్చకులు, భక్తులు చెబుతున్నారు. 800 ఏళ్ల చరిత్ర కలిగిన సంజీవరాయ వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని భక్తులు దైవ మహిమగా భావిస్తూ ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. सर्वेभ्यो देवताभ्यो नमः। ओम नमस्ते हस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्र्यंबकाय त्रिकाग्निकाराय नारायणाय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यवाहवे सेनान्ये दिशान्तपदये नमो नमो स्वामी बाटल हरिकेशेभ्यस्पतूनां पदये नमो नमः। ऋषीमदेवतीनां पदये नमो नमः। ఇక్కడ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం ప్రాణ ప్రతిష్టాపన జరిగింది. పూర్వంలో ఇక్కడ సంజీవరాయ వీరాంజనేయ స్వామి అనే దాదాపు 800 సంవత్సరాల పాత దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రాంగణంలోనే ఈ మృత్యుంజయేశ్వర స్వామి ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ ఈరోజు విశేషం ఏమనగా కొన్ని ఏండ్ల సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా వచ్చే ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం రోజు ఆ పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ధన, కనక, వస్తు, వాహనాలు కాకుండా మన మనసులో ఏమి తలుచుకుంటే అది జరుగుతుంది. అందుకే ఈ ఆరుద్ర నక్షత్రం రోజు సోమవారం అంత విశేషం. మృత్యుంజయేశ్వర స్వామికి తెల్లవారుజామున 4 గంటల నుండి 11 గంటల వరకు రుద్రాభిషేకం జరిగింది. రుద్రాభిషేకం తదుపరి మహామంగళారతి తీర్థప్రసాద వినియోగం జరిగింది. ఈ క్షేత్రంలో ఎవరు ఈ శివుని దర్శించుకుంటారో వాడికి సర్పదోషాలు అనేది పరిహారం అవుతుంది. ఇక్కడ మృత్యుంజయేశ్వర